నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి బాబు. మాజీ మంత్రుల్లో కొంతమంది విదేశాల్లో ఉన్నారు. ఆ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇంకొంతమంది అయితే కనిపిస్తున్నారండి అప్పుడప్పుడు అట్లా ఫోటోలు. ఇప్పుడు రోజా గారికి తీసుకుందామండి. ఆల్మోస్ట్ ఒక 1 డే 2 డేస్ నుంచి హల్చల్ చేస్తున్నారు. ఒకే ఫోటో అన్నీ సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేశారు వీళ్ళందరూ అనుకోవాలా? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాయకుడు 36 మందిని చంపేశారు, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 500 మంది మీద ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, సొంత ఆస్తులు కావచ్చు, వాటి మీద దాడులు చేశారు. దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి వివరాలన్నీ సమర్పించేసి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి వాళ్ళ అధినేత ఢిల్లీలో వెళ్ళి అద్భుతమైన మహాప్రదర్శన చేశాడు. 2 రోజులు నిర్వహిస్తా అన్నాడు. మరి ఒక్కరోజుకే ఏ విధంగా జరిగిందో చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి కార్యక్రమానికి కూడా వీళ్ళు పాల్గొనకుండా ముఖం చాటేసిన ఇప్పుడు 175 మంది శాసనసభకు పోటీ చేశారు, 25 మంది లోక్సభకు పోటీ చేశారు, శాసనమండలి సభ్యులు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పక్కన ఉన్న గన్మ్యాన్లు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులతో వెళ్తే ఆ ప్రాంగణం నిండిపోయింది. మరి ఏ విధంగా ప్రదర్శన జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చాలామంది మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళు ఎలా రక్షించుకోవాలా, ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మన పరిస్థితి అని చెప్పిన పక్క రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలోనూ వాళ్ళు తలదాచుకోవడానికి వెళ్ళిపోయారు. కాళ్ళ ముందు మనకు అందరం చూస్తూనే ఉన్నాం. విర్రవీగిన వాళ్ళు, మేసాలు మెలేసిన వాళ్ళు, మగాళ్ళు అయితే రెండురా అన్న వాళ్ళు, ఇది నా అడ్డా, ఈ అడ్డాలో కాలు పెట్టండి, మీ సంగతి తెలుస్తామన్న వాళ్ళు కనీసం రాష్ట్ర సరిహద్దుల్లో కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో రోజా గారు హోంమంత్రి గారు అయినటువంటి అనిత గారి గురించి, వస్త్రధారణ గురించి మాట్లాడటం కూడా జరిగింది. మరి ఈరోజు ఆమె ఉన్నటువంటి వస్త్రాలు వేసుకున్న ఆమె నడుస్తున్న విధానం చూసుకుంటే ఆ చిత్రాలన్నీ ఈరోజు అందరికీ కనపడతానే ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకో, ఇవాళ కొత్త కాదు కదా. రోజా గారు తెలుగుదేశంలో ఉండంగా రాజకీయ ప్రస్థానం అనేది తెలుగుదేశంతో ముడిపడింది కదా. అది ఆ రోజు మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, ఉమ్మడి రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలుగా చేశారు. ఆ రోజు కూడా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం మాట్లాడాలో మనకి క్షుణ్ణంగా తెలుసు, కొత్తమే కాదు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ముందు మళ్ళీ మనం గెలవలేమనుకోవడం కావచ్చు, లేకపోతే ఆమెకున్నటువంటి ఇబ్బందులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమెకున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎక్కడ కారాగార వాసం చేయాలో అని చెప్పని ఆ రోజు ఆయన పంచన చేరారు. ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో గెలవలేదు. అంటే నువ్వు 2 పర్యాయాలు శాసనసభ్యురాలుగా గెలిచావు. వాగ్దాతితోటి ఎట్టబడితే అట్లా మాట్లాడావు. ఏం చేయగలరు అని మనం మాట్లాడకూడదు అన్నమాట. ఆ పదం కూడా నువ్వు ఉపయోగించావు. శాసనసభలో నువ్వు చేసిన నిర్వాహకం వల్ల నిన్ను శాసనసభకు రాకుండా కూడా చేశారు. సో దాంట్లో కొంత ప్రభుత్వం పరిధి దాటిందని అయితే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా. మరి అలాంటి నువ్వు మంత్రి అయిన తర్వాత, ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రి అయిన తర్వాత, క్రీడా శాఖ దీంట్లో కావచ్చు, ఆడుకుందాం ఆంధ్రాలో నీ మీద ఇప్పుడు ఎన్నో 100 కోట్ల రూపాయలు నొక్కేశారని, దుర్వినియోగం చేశారని అభియోగం ఎదుర్కొంటూ ఉన్నావు. రిషికొండకు సంబంధించి న్యాయస్థానానికి 3 సార్లు 3 రకాలుగా నివేదికలు ఇచ్చారు. మొట్టమొదటిది, మేము అంతకుముందు ఉన్నదాన్నే పునరుద్ధరిస్తున్నాం, అంతకుమించి ఏమీ లేదని ఇచ్చారు. లేదు అని చెప్పి అట్లా రకరకాలుగా 3 సార్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు వచ్చినటువంటి అధికారుల్ని, కేంద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళను కూడా న్యాయస్థానాలు చెప్పింది కూడా మీరు వినకుండా మభ్యపెట్టుకుంటూ వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అది ప్రధానమంత్రికో రాష్ట్రపతికో అంటే 500 కోట్ల రూపాయలు కట్టి, 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టి మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ఒకసారి దానికి సంబంధించిన పాత చిత్రాలు మీరు చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో రిషికొండ. దాని మీద వచ్చిన ఆదాయం అంజిబాబు నాకు ఎప్పటి నుంచో తెలుసు దాని గురించి. ఎందుకంటే మేము కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండటం కూడా జరిగింది. అలాగే చిత్రీకరణకు సంబంధించిన సందర్భాల్లో కూడా ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి అరకు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో
వాటిని వినియోగించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. 3 ఆ ఉమ్మడి జిల్లా అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకు సంబంధించి హరిత రిసార్ట్స్కి సంబంధించిన నష్టాన్ని పూడ్చి ఈ రిషికొండ లాభాల్లో తీసుకొస్తుంది. ఎప్పుడు అక్కడ ఖాళీగా ఉండవు. విహారయాత్రలకు వచ్చిన వాళ్ళందరూ దాంట్లో సేదతీరడానికి వెళ్తూ ఉంటారు. మళ్ళీ అలాంటి దాన్ని నువ్వు ప్యాలెస్లా కట్టేసి అంత డబ్బులు ఖర్చు పెట్టేసి మీ అన్న కోరిక తీర్చడం కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం, మరి ఇంకోరి కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కోరిక తీర్చుకోవడం కోసం. ఇప్పుడు దాంట్లో కూడా అవినీతి జరుగుంటుందా? అవినీతి ఎందుకు జరగదు? 500 కోట్లు సంథింగ్. అదే నిస్సందేహంగా 500 కోట్లు అంటే 100 కోట్లు అయినా బొక్కేసి ఉంటారు. ఓకే ఓకే. అందులో అనుమానం ఏముంటుంది? అదే ఓకే, సాధ్యమే కదా. ఈరోజు మనం కనుక వాస్తవాలు మాట్లాడుకోవాలి అంటే 100 రూపాయల ప్రభుత్వ పని జరుగుతూ ఉంటే నిస్సందేహంగా అది 70 రూపాయల కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టరు అంజిబాబు. అదొకటను శ్రీవాణి ట్రస్ట్ కూడా ఉంటుంది కదా, ఉంది. అది కూడా ఇప్పుడు ఇంకో అదే చెప్పబోతున్నాను. ఓకే ఓకే. నువ్వు ఒక మంత్రిగా ఉన్నా, శాసనసభ్యురాలుగా ఉన్నా, మంత్రిగా ఉన్న తర్వాత 40 మందిని 50 మందిని నువ్వు తీసుకెళ్ళి ప్రత్యేక దర్శనాలు ఇప్పిస్తే దర్శనానికి 40 ఏళ్ళ నుంచి నీకు ₹1,00,000 నుంచి ₹2,00,000 ఇచ్చారని చెప్పని బయట ఉన్నటువంటి అభియోగం. దీని మీద కూడా ఇప్పుడు విచారణ జరగాలి కదా. ఒక మంత్రి ఎంతమందిని తీసుకెళ్ళొచ్చు? ఆ నియమాలకు విరుద్ధంగా నువ్వు తీసుకెళ్ళావు కదా. అనుమతించిన అధికారుల్ని తీసుకెళ్ళిన నిన్ను కూడా దాన్ని విచారించబోతున్నారు. నిన్నే చెప్పారు కదా, ఇవన్నీ బయటకు తీసుకురావాలి, ఇట్లా జరిగినాయి అని చెప్పని. ఈరోజు దానివల్ల నువ్వు ఎంత సంపాదించావు అనేది కూడా అర్థమైపోతుంది. డబ్బుల కోసమే వాళ్ళని తీసుకెళ్ళావని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. నీ నియోజకవర్గంలో ఓ దళిత మహిళా నాయకురాలు నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు పదవిస్తారని ఇవ్వను అని చెప్పి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా. దానికి ఈ రోజు వరకు కూడా సమాధానం లేదు కదా. ఇవన్నీ బయటకు వస్తాయి. రోజా గారి వేషధారణ, ఆ మాట్లాడిన శుద్ధపోస కబుర్లు. ఎన్ని కోట్లు ఉంటాయండి వరుసగా ఒకవేళ జరిగి ఉంటే? ఇప్పుడు రోజా గారి మీద వచ్చిన అభియోగాలే కొన్ని ₹100 కోట్ల కనపడతా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆ రోజు ఆమె పరిస్థితి ఏంటి మరి? ఎన్నికల దాంట్లో పొందుపరిచిన పత్రంలో, ధృవీకరణ పత్రంలో ఆమెకున్న ఆస్తి వివరాలు ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎన్ని విల్లాలు లేకపోతే ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటన్నిటి కూడా విచారణ జరపాల. కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా, అభియోగాలు కనపడతానే ఉన్నాయి, ఆధారాలు కనపడుతున్నాయి. అభియోగాలే కాదు, ఇక్కడ ఆధారాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వీటి మీద తగు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే దాని మూల్యం వీళ్ళు కూడా చెల్లించుకుంటారని అయితే నేను భావిస్తున్నాను.